You all have been sitting and listening to the word of God. ఉదయం 6:30 మొదలుకు 5:30 మొదలుకొని మనం కూర్చొని లేఖనాలు ఆలకిస్తూ వస్తున్నా. And still so many hours to go ahead before you go to bed. మనం నిద్రించే ముందుగా చాలా గంటలు ఉన్నాయి, మనం కనిపెట్టాలి ప్రభు సన్నిధిలో. I am sure all these things have been a great blessing to us in every way. ప్రతి చోట ఈ తరహా సభలు మనకు దీవెనకరంగా ఉంటున్నాయి. Yesterday I was talking about the importance of our calling. నిన్న మన పిలుపు ప్రాముఖ్యత గురించి మాట్లాడడం జరిగింది. And we were seeing the purpose for which we have been called. మనం ఏ ఉద్దేశంతో పిలువబడ్డామో అది గమనించాం. And last evening we were looking into the aspect of the various names by which we are called as the New Testament believers. మనం పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకున్నట్లు మనకు ఇవ్వబడిన కొన్ని పేర్ల గురించి నిన్న సాయంత్రం గమనించాం. To continue our meditation, we will turn our attention to the book of Ephesians chapter 4 and we will read verse 1 initially. ఈ ధ్యానాల క్రమంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. Ephesians chapter 4 and verse 1. I therefore, the prisoner of the Lord, beseech you to walk worthy of the calling with which you were called. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటెందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. Let me just highlight that one phrase that Paul is using there, walk worthy of the calling with which you have been called. పౌలు వాడిన ఈ మాటల్లో ఒక ప్రయోగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. అదేమిటంటే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. When we consider the Christian calling, there are various aspects attached to the calling. క్రైస్తవ పిలుపు అనే మాట మనం ధ్యానిస్తున్నప్పుడు దానికి అనుబంధంగా చాలా పిలుపులు మనం గమనించాలి. We saw the various names by which we are being called. మనం పిలువబడిన పిలుపు, పిలువబడిన పేర్లు ఇవన్నీ గమనించాం. We saw the purposes of our calling. మనము పిలుపు ఉద్దేశాన్ని గమనించాం. And the Bible also says our calling and our walk must be matching to one another. మన పిలుపు, మన ప్రవర్తన లేక నడక రెండు సమాంతరంగా ఉండాలని హెచ్చరించబడ్డాం. When God gives a name and calls a person, దేవుడు పేరుతో ఒక వ్యక్తిని పిలిచాడు అంటే that corresponds to the character or the quality of that person. ఆ వ్యక్తి యొక్క స్వాభావికమైనటువంటి నాణ్యతకు అది సంకేతంగా ఉంటుంది. Every names given in the Bible to a person is always having a reason behind that. బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు వెనక ఒక ప్రధానమైనటువంటి కారణం లేక భావం ఉంది. It is not like how we give a name to our children, some rhyming sound. మనమేదో మన పిల్లలకు పేర్లు పెట్టినాక శబ్దాలను బట్టి పేర్లు పెట్టడం కాదు. The name and his life may not have anything to do with one another. ఈ రోజుల్లో పేరుకును బొత్తిక సంబంధమే ఉండదు. But when the Bible talks about the name by which you are called, బైబిల్లో పేరు చేత పిలువబడ్డం అంటే there is a walk, a life that is involved with it. అందులో ప్రవర్తన తప్పకుండా నిమగ్నమై ఉంటుంది. Here Paul says, walk worthy of the calling with which you are called. పౌలు అంటున్నాడు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా అని అంటున్నాడు. When we think about walking worthy of the calling, పిలువబడిన పిలుపుకు తగినట్లు అని మనం అంటున్నప్పుడు, or our walk means our daily life while we are in this world. మన నడక అంటే మన అనుదిన జీవితం అన్నమాట. There are two relative terms that Paul is using in the New Testament. నూతన నిబంధనలో అనుబంధ పదాలు రెండింటి పౌలు వినియోగించాడు. Some places we see the race or the run. ఒకటి పరుగు పందెం అనే మాటలు ఉంది. And some places we see walk. నడక అని కొన్ని చోట్ల వ్రాయబడింది. What is the basic difference between run and walk as the New Testament teaches us? పరుగుకి నడక ఉండే తేడా నూతన నిబంధన ఏం చెప్తుందంటే, when it says run, it always refers to a track. పరిగెత్తడం అంటే ఒక గీత లోపల పరిగెత్తడం. Run your race. ఆ గీతలో పరిగెత్తడం. Run in your track. నీకు ఇవ్వబడిన ఆ గీత ప్రకారం పరిగెత్తడం. If you watch a running race or an athletic competition, ఈ క్రీడా రంగంలో పరుగు పందెం అంటే if there are 10 competitors standing there will be 10 tracks given to them. 10 మంది నిలబడ్డారంటే పరిగెత్తే వాళ్ళు 10 గీతలు ఉంటాయి అక్కడ. Each one has to run in his own track. ఎవరికి వారు వాళ్ళ గీత లోపలే పరిగెత్తాలి. If one person crosses to the other track,
ఒక వ్యక్తి తన గీత దాటి అవతల గీతలోకి వెళితే even if he finishes first, he will be disqualified in receiving the prize. అందరికంటే ముందు పరిగెత్తిన గీత దాటాడు కాబట్టి అతడు ముందు పరిగెత్తిన వాడుగా గుర్తించబడ్డాడు. Whether you come first or second, you are supposed to run in your own track, not to run in another's track. నువ్వు ప్రథమ శ్రేణిలో వచ్చినా రెండవ శ్రేణిలో వచ్చినా నీకు పడిన గీత వెంబడి మాత్రమే నువ్వు పరిగెత్తాలి. So when the Bible talks about running, బైబిల్ పరుగు పందెం అంటున్నప్పుడు it means each one is given a different track. ప్రతి వారికి ఒక్కొక్క గీత గీయబడింది అని అర్థం. A definite or a specific call given to a person. నిర్దిష్టమైన ఖచ్చితమైన పిలుపు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఇవ్వబడింది. But the word walk that has been used in the New Testament, ఇంకా నూతన నిబంధనలో నడక అనే మాట ప్రస్తావిస్తున్నప్పుడు that refers to the daily walk or the daily life of a believer. ఒక విశ్వాస యొక్క అనుదిన జీవితానికి సంకేతంగా ఉంది అది. That is common for all. అది అందరికీ సరి సమానం. It applies for every believers, every Christian believers in the New Testament church. నూతన నిబంధన సంఘానికి సంబంధించిన ప్రతి క్రైస్తవ విశ్వాసికి సంబంధించింది. So we need to understand our call and walk according to that in our day-to-day life. మన పిలుపును మనం గమనించి ఆ పిలుపు మేరకు తగినట్లుగా నడుచుకోవాలి, ప్రవర్తించాలి అని అర్థం. When we come to the book of Ephesians, as Apostle Paul is teaching us, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మనకు బోధిస్తున్న సంగతి ఏమిటంటే, this is a book where he talks a lot about our Christian walk. క్రైస్తవ నడక లేక క్రైస్తవ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తున్నాడు. Walking in the various areas of our life. మన విభిన్న అంశాలలో మన జీవిత అంశాలలో గుండా మనం పరిగెత్తడం. Whole of the book of Ephesians consists of 6 chapters, as we know. మనం ఎరిగినట్లుగానే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. And we can divide the whole book into 2 groups. ఈ 6 అధ్యాయాలని 2 భాగాలుగా మనం విభాగించుకుంటే, the first 3 chapters exclusively deals about the doctrinal side that is given to the church. మొదటి భాగమైన 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైన భాగాలుగా ఉన్నాయి. And then the last 3 chapters, or the chapter 4, 5 and 6 deals with the practical life of the believers in the church. రెండవ భాగం 4, 5, 6 అధ్యాయాలు అభ్యాసపూర్వకమైనటువంటి అధ్యాయాలుగా గమనించాలి. Thus the book of Ephesians is bringing a clear balance between the doctrine and the practice of a Christian. ఎఫెసీయులకు రాసిన పత్రిక సిద్ధాంతపరమైన విధానానికి అభ్యాసపూర్వక విధానానికి మధ్య ఒక రేఖను స్పష్టంగా గీస్తున్నది. That shows us the importance, how important it is to maintain a balance between the doctrine and the practice in our lives. సిద్ధాంతాన్ని అలాగే దాన్ని అనుసరించడాన్ని ప్రవర్తనను ఒక సమాంతరం చేస్తుంది, సమతుల్యత చూపిస్తున్నది. Brethren assemblies are generally known for their doctrinal teaching and stand. బ్రదరన్ సంఘాలు సిద్ధాంతపరమైన బోధకు గుర్తుగా ఉన్నాయి. There may not be another group of people who would give an interpretation even to the commas and full stops of the Bible as we are able to give. మనం ఇచ్చినట్టుగానే మరికొందరు కూడా ఉన్నారు, బైబిల్ ఉన్న కామాలకు ఫుల్ స్టాపులకు కూడా వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు. I don't think there is another group who would expound the Bible, the word of God, to that depth. ఈ క్రమంలో కామాలు ఫుల్ స్టాపులు కూడా భావం చెప్పే వేరే వాళ్ళు ఉన్నారు నేను అనుకోను మన సంఘాలను మించి. That is why we are known for the doctrinal stand. అందుచేత సిద్ధాంతానికి మనం ప్రతినిధులుగా ఉన్నామనిపిస్తున్నది. But over the period of the past years, probably we are left with only doctrine, and in the practical side we have been straying away. మనం స్పష్టంగా గమనిస్తే కొద్ది కాలంగా కేవలం సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతున్నాం, బతుకు సంగతి మర్చిపోయాం. But the Bible so clearly says you make a balance between the doctrine and the practice. అయితే బైబిల్ చెప్తున్నది సిద్ధాంతము జీవితము సమాంతరంగా ఉండాలి. When Apostle Paul is writing to Timothy, he says like this. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలాగన్నాడు, watch your life and doctrine closely. నిన్ను గురించి నీ బోధను గురించి జాగ్రత్త పడుము అన్నాడు. That is very clear there when he is instructing him. ఈ ఆయన హెచ్చరిస్తున్న స్పష్టమైన మాటలు అవి. Watch your life and doctrine, both of them should be watched very closely. నీ జీవితము లేక నీ బోధ అంటే సిద్ధాంతము సమానంగా ఉండాలి. So beloved, we who are very strong in our doctrinal conviction, మన యొక్క సిద్ధాంతపరమైన ఒప్పుకోలులో మనం చాలా ఖచ్చితంగా ఉన్నా, must also give a heed to the practice in our day to day life. దాన్ని
దాన్ని అనుసరించడంలో అభ్యాసం చేయడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. And we who are very practical in our Christian life, క్రైస్తవ జీవితంలో అనుసరించదగిన వాళ్ళుగా మనం ఉన్నప్పుడు must also hold on to the true doctrine without a compromise. అదే అలాగే రాజీ పడకుండా సిద్ధాంతాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి. The practice and the doctrine are not two different things, they are the two sides of the same coin. అలాగే ఇప్పుడు అభ్యాసము సిద్ధాంతము ఈ రెండు కూడా విడదీయడానికి వీలు కాని అవిభాజ్యమైనవి, ఒక నాణ్యానికి అటుప్రక్క ఇటుప్రక్క వంటివి. I have a coin here. నా దగ్గర ఒక నాణ్యం ఉంది. This coin has two sides. ఈ నాణ్యానికి రెండు వైపులా ఉంది. On one side an emblem of the government or the Ashoka emblem is given. ఒక ప్రక్క అశోక చక్రం అని మన భారతదేశ గుర్తున్నది. Another side ₹1 is written, the value of it. మరో ప్రక్క ఈ నాణ్యం యొక్క విలువ రూపాయి అని ముద్రించబడింది. Now remember, on one side the value is written, on the other side is blank. గమనించండి, ఒక ప్రక్కేమో రూపాయి అని విలువ రాయబడింది, మరో ప్రక్క అది లేదు. This will not be having any value, nobody will take it. ఆ అవతల పక్క ఏమీ లేకపోతే ఆ నాణాన్ని ఎవరు కూడా విలువ ఇవ్వరు. Or on one side the emblem is there but the value is not there on the other side. ఒక ప్రక్క మూడు తలల సింహం ఉండి అమ్మ ఉండి ఒక ప్రక్క రూపాయి అనే మాట ముద్రించకపోతే కూడా that will not be accepted anywhere. అది కూడా విలువ లేనిదిగానే మిగిలిపోతుంది. Doctrine and practice are like the two sides of the same coin. సిద్ధాంతము అలాగే దాన్ని అనుసరించడం పాటించడం అనేది అటువంటివే అని గమనించాలి. What is the practical Christian life? అభ్యాసపూర్వకమైన విశ్వాస జీవితం అంటే ఏమిటి? What does Paul say when he say walk worthy of the calling? పిలువబడిన పిలుపు తగినట్లుగానే పౌలు అంటున్నా అంటే దాని అర్థం ఏమిటి? It is not to be good human beings in this world. మంచి మానవులుగా జీవించడం అని కాదు ఇక్కడ అర్థం. If somebody says practical Christian life is to be good human beings, అభ్యాసపూర్వక క్రైస్తవ జీవితం అంటే అందరితో మంచిగా ఉండడం అని కొందరు భావిస్తున్నారు. I will tell you there are many better people than us outside the church. ఒకసారి గమనించండి, ప్రవర్తనలో మనకంటే కూడా మంచి వాళ్ళుగా ఉన్నవారు లోకంలో చాలా మంది ఉన్నారు. There are many people outside the church who will not tell a lie. బయట ఉన్న వాళ్ళు చాలా మంది అబద్ధాన్ని అసహించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. But there are many people who tell lie right within the church. అబద్ధాలలో జీవించే వాళ్ళు సంఘాల్లో కూడా ఉన్నారు. There are many people outside the church who don't fight with anybody. ఎవరితో పోట్లాడకుండా సహనంగా ఉండే వాళ్ళు ఉన్నారు బయట. But there are many within the church who fights with everybody. విశ్వాసులుగా ఉండి విపరీతంగా పోట్లాడే వాళ్ళు కూడా. There are many outside the church who pay every penny of the tax due unto the government. ఆ ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు ఖచ్చితంగా కట్టేవాళ్ళుగా ఉన్నారు బయట ఉన్నవాళ్ళు. But there are many in the church who cheat the government of their taxes. సంఘాల్లో ఉన్నవారు ఈ పన్నులు ఎగవేసేవాళ్ళుగా లేకపోలేదు. And if you say practical life is being a good human being, there are better people outside than in the church. అభ్యాసపూర్వకమైన విశ్వాసులు అంటే మంచిగా ఉండేవాళ్ళు అనుకుంటే మనల్ని మించిన మంచి వాళ్ళు లోకంలో ఉన్నారని గుర్తించాలి. So don't ever compare the outsiders with the believers. ఇతరులతో విశ్వాసులను పోల్చుకోవడానికి వీలు లేదు. Sometimes when there is problem in the church, ఒకసారి సంఘంలో సమస్య వచ్చింది. when there is a problem, సమస్య ఉంది, people usually say the non-Christians are better than these Christians. వాళ్ళని చూచి బయట వాళ్ళు అన్నారు నామకార్థులే వీళ్ళకంటే మంచి వాళ్ళుగా కనబడుతున్నారు. That is not a fair comparison. That is not a good comparison. అది ఒక మంచి పోలిక కాదు వాస్తవానికి. That is not how the Bible teaches us. అది బైబిల్ మనకు బోధిస్తూ హెచ్చరిస్తున్నది కూడా. Beloved, the believers are exclusively a different category of people. విశ్వాసులు ఖచ్చితంగా విభిన్నమైన ప్రమాణాలు కలిగిన వాళ్ళు. They are not comparable to the people of the world. లోకస్తులతో పోల్చదగిన వారు కానే కారు. In spite of the shortcomings and weaknesses and failures, they are the people of God whom God loves. బలహీనతలు ఓటమి కొరతలు ఉన్నప్పటికీ కూడా మనం అభ్యాసపూర్వక విశ్వాసులుగా కొనసాగక తప్పదు. The Bible says, if anyone says there is no sin in him, if anyone says he has not committed a sin, he is making God a liar and deceiving himself. బైబిల్ చెప్తున్న నాలో ఒక్క పాపం కూడా లేదు, నేనే తప్పు చేయని వాడిగా ఉంటున్నానని గనక ఒకవేళ బుకాయించుకుంటే అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. So I want to tell you what is the relationship between the doctrine and the practice in the Christian life. క్రైస్తవ జీవితంలో అభ్యాసం సిద్ధాంతం ఏమిటి వ్యత్యాసం? This is very simple. ఇవి చాలా సామాన్యమైన భావం. The practical life in the Christian life is the application of the doctrinal truth into daily life.
అభ్యాసపూర్వకమైన విశ్వాసులు అంటే ఏమిటంటే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అమలు చేసి అభ్యసించేవాళ్ళు. The doctrine that you study from the word must be put into practice in your daily life. ఏ బోధను నువ్వు బైబిల్లో నేర్చుకుంటున్నావో ఆ బోధ ప్రకారం బయట జీవించడం. So a true practical Christian is not just being a good human being, నిజమైన విశ్వాసి అంటే మంచివాడుగా బతకడం మాత్రమే కాదు. but a true Christian practical life is applying the word of God into my day-to-day life. నిజమైన విశ్వాసి అంటే లేఖనాల ప్రకారం ఖచ్చితంగా జీవించడం అనుదినం. So if there is no doctrine, there is nothing to practice. బోధ లేకపోతే అనుసరించే అవసరం ఎక్కడుంది? That is why the first 3 chapters of the book of Ephesians, Paul talks in detail about the doctrinal stand of the church. అందుచేత మొదటి 3 అధ్యాయాలు సంఘానికి ఒక మంచి బోధగా సిద్ధాంతపరమైన బోధను ఇస్తున్నాయి. And then the last 3 chapters he says about the practical truth. మిగిలిన 3 అధ్యాయాలు ఆ బోధను అనుసరించే విధానాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నాయి. That is why he tells Timothy, watch your life and doctrine closely. అందుచేత పౌలు తన కుమారుడు తిమోతి అంటున్నాడు, నిన్ను గురించి నీ బోధను గురించి జాగ్రత్త పడమంటున్నాడు. Now come back to Ephesians chapter 4 and verse 1 that we were reading. ఇప్పుడు మరలా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం దగ్గరకు వద్దాం. What worthy of the calling with which you have been called. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగానుంది. Now there are 3 different areas where Paul is using this word walk in the book of Ephesians. ఈ నడక అనే మాటను 3 విభిన్నమైన అంశాలలో సందర్భాలలో పౌలు వినియోగించాడు లేఖనాలలో. We will just read them first of all to understand what is Christian walk. క్రైస్తవ నడక ఏంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆ వచనాల దగ్గరికి వెళదాం. First of all, Ephesians chapter 2 and verse 10. 2వ అధ్యాయం మొదటి వచనం ఎఫెసీ 10 verse 10. 2:10 అండి. 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are his workmanship created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in them. That's how the English translation says. మనము దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. దేనికంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై వాటి యందు మనం నడుచుకోవాలని ఉంది ఇంగ్లీష్ లో. You may walk in them in the work which God has prepared beforehand. ఆయన ముందుగానే సిద్ధపరిచినటువంటి వాటిని మనం చేయడానికి మనల్ని సృష్టించి ఆ ప్రకారంగా నడుచుకోమంటున్నాడు. So how should we walk? ఎలా నడుచుకోవాలి? According to what God has already prepared a way for us to walk. మనకు ముందుగా సిద్ధపరిచి సత్క్రియలను చేయడానికి. Now remember this, it's very important if you want to study what I'm saying. ఈ నేను చెప్తున్నది మీరు నిజంగా ధ్యానించాలంటే ఈ మాట తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. This walk that is in Ephesians 2:10, I will call it as the preordained walk of a Christian. 2:10లో ఉన్నటువంటి ఈ నడక ముందుగానే సిద్ధపరిచిన నడక. Preordained walk of a believer. విశ్వాసికి ముందుగానే ఒక విధానమైన నడక దేవుడు సిద్ధపరిచాడు. That pertains to a period before we were born. మనం ఇంకా పుట్టక మునుపే మనం ఎలా నడవాలో అది సిద్ధపరిచాడు దేవుడు. God has ordained that walk even before we were born. మనం పుట్టక ముందే మనం ఎలా ప్రవర్తించాలో దేవుడు నిర్ధారించాడు. That is the first level of the walk that we read from Ephesians. ఎఫెసీయుల పత్రికలో నడకను గురించి మొదటి స్థాయి అది. Now the second level, రెండవ మెట్టు, come to chapter 2 and verse 1 and 2. 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మోత్సవం మునుపు నడుచుకుంటుంది. In which you once walked according to the course of this world. ఈ లోక సంబంధమైన నడక గతంలో మీరు నడిచారు. This is the second level of walk, understand that. ఇది రెండవ అంశం నడకను గురించి. In which you once used to walk. నువ్వు ఇంతకుముందు ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించావో. And this walk I will title as the former walk of a Christian. ఇది విశ్వాసికి గతంలో నడిచిన నడక. Former walk. It is not the preordained walk, it is a former walk. ఒకటి ముందుగా సిద్ధపరిచిన నడక,
రెండు గతములో నడిచిన నడక. Now what is the former walk? ఈ గతము ప్రవర్తన అంటే ఏమిటి? Former walk is from the time you are born until the time you are saved. ఆ గతపు నడకంటే మనం జన్మించిన దగ్గర నుంచి రక్షించబడే వరకు మనం ప్రవర్తించిన ప్రవర్తన. Understand the sequence there? ఇక్కడ మీకు సందర్భం అర్థం అవుతున్నదా? The preordained walk that I said from Ephesians 2:10 pertains to a period before you were born. ముందుగా నడిచి సిద్ధపరిచిన నడకంటే మనం రక్షించబడిన నాటి నుండి ప్రవర్తిస్తున్న ప్రవర్తన. But the former walk is from the time you are born until the time you were born again or saved. గతకాలపు నడకంటే మనము పుట్టిన దగ్గర నుంచి రక్షించబడే వరకు ప్రవర్తించిన ప్రవర్తన. That is the former walk. అది గతకాలపు నడక. I'll come to that later. ఆ తర్వాత ఆ అంశానికి వస్తాను. Now come to that third level. మూడవ స్థాయికి వద్దాం. That is what we read in Ephesians chapter 4 and verse 1. అది 4వ అధ్యాయం ఎఫెసీ తెలుగులో 1-2 వచనాల్లో ఉంది. I beseech you therefore walk worthy of the calling with which you have been called. మిమ్మును పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంగా నడుచుకు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. This I will title as the present walk. ఇది ప్రస్తుత కాలపు నడక. The present walk of a Christian. ప్రస్తుత ప్రవర్తన క్రైస్తవుని And ప్రవర్తన. this pertains to the period from the time you are saved until the time of your rapture. మనము రక్షించబడిన నాటి నుండి మనము ప్రభువు రాగా ఎత్తబడే రోజు వరకు. Till then walk worthy of the calling. అప్పటి వరకు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. Now look at the 3 levels of the walk that Paul is talking about. పౌలు ప్రస్తావిస్తున్న ఈ 3 అంశాల నడకను మనం గమనించాలి. The preordained walk. ఒకటి ముందుగా సిద్ధపరిచిన నడక. A period before you were born. మనం పుట్టక ముందే మన ప్రవర్తన నిర్ధారించబడింది. The former walk. గతకాలపు నడక. From the time you are born till the time you are saved. మనం జన్మించిన నాటి నుండి రక్షించబడే వరకు ప్రవర్తించిన ప్రవర్తన. And the present walk. ప్రస్తుతపు ప్రవర్తన. From the time you are saved until the time of your rapture. మనం రక్షించబడిన నాటి నుండి ప్రభు వచ్చే వరకు మనం ప్రవర్తించే ప్రవర్తన. So the Christian walk can be attributed to these 3 levels of time frame. ఈ 3 అంతలుగా క్రైస్తవ ప్రవర్తన నిర్ధారించబడింది. That is how the Bible is telling us. అది బైబిల్ మనకు చెప్తున్న సత్యం. Now we will first of all come to the preordained walk. మొదట మనం ముందుగా సిద్ధపరిచిన ప్రవర్తన లేక నడక అనే అంశానికి వద్దాం. Now let me just read this verse, Romans chapter 8 verse 29 and 30. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం 29-30 వచనాలు చూద్దాం. For whom he foreknew he also predestined to be conformed to the image of his son, that he might be the first among many brethren. Moreover, whom he predestined, this he also called. Whom he called, this he also justified. And whom he justified, those he also glorified. రోమా 8:29-30 వచనాలండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Now here we see there are 5 factors that Paul is bringing. ఈ పిలుపు తెస్తున్న 5 అంశాలు, అయితే 5 అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. Number 1, the foreknowledge. ఒకటి ముందుగా నిర్ణయింపబడడం. Secondly, the predestination. అంతేకాకుండా ముందుగానే నిర్ధారించబడడం. Thirdly, the calling. 3 పిలుపు. And fourthly, the justification. నీతిమంతులుగా తీర్చబడడం. And fifthly, the glorification. 5 మహిమపరచబడడం. Now you see there all these 5 things have been mentioned there. ఇక్కడ 5 సంగతులు ప్రస్తావించబడ్డాయి. Now if you see calling, how it is placed there, ఆ పిలుపు ఎలాగ చెప్పబడిందంటే it is in the middle of that. ఈ అంశాల మధ్యలో పిలుపు పెట్టబడింది. Foreknowledge and predestination. ముందుగా ఎరగడం, ముందుగా నిర్ణయించడం. And then comes the calling. ఆ తరువాత పిలుపు. So foreknowledge and predestination is before the calling. ముందుగా ఎరగడం, ముందుగా నిర్ణయించడం, అది వీటన్నిటికంటే ముందు పిలుపు ఉన్నది. And the justification and the glorification, నీతిమంతులుగా తీర్చబడడం, మహిమపరచబడడం, that is after the calling. పిలుపు తదనంతరం అవి. And calling is in the middle of that. ఈ 4 అంశాలకు మధ్యలో ఈ పిలుపు అనేది ఉంది.
Hope I'm not confusing you here. మీరు వినడాన్ని నేను కలవరం చెందేలా చేయడం లేదు కదా. You got to be very keen if you need to understand this concept. మీరు చాలా శ్రద్ధగా బుద్ధిగా ఆలకించాలి. So before you are called, there is something called as the foreknowledge and the predestination. పిలువబడడానికి ముందుగా ఎరగబడ్డం, నిర్ణయించబడ్డం జరిగింది. I have no time to go into the details of the predestination here. ముందుగా నిర్ణయించబడ్డం అనే అంశాలలోనికి నేను వెళ్ళడం లేదు కానీ, but what we need to understand, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, these 5 factors are all the work of God with our lives. మన జీవితానికి ఈ 5 అంశాలకి ముడిపడి ఉన్నాయి. And our calling is the central theme of that. ఈ 5ఇంటిలో పిలుపు అనేది కేంద్రీకృతమైంది. We came to the realization of that only when God called us. ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఈ మిగిలినవి మనకు అర్థం అవుతాయి. Even before he called us, we were already foreknown by God. ఆయన పిలువక ముందుగానే మనం ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు మనల్ని. He had already predestined us. ముందుగానే నిర్ణయించాడు మనల్ని. But we came to realize that only when he called us. మనల్ని పిలిచినప్పుడు మాత్రం మనకు అది అర్థం అవుతున్నది. So the foreknowledge and the predestination are according to the wisdom of God. ముందుగా ఎరుగుట, ముందుగా నిర్ణయించుట, పిలుచుట అనేది దేవుని యొక్క అనంతమైన జ్ఞానం. అది my mind, my wisdom is not sufficient to fathom that mystery of God. దేవుని యొక్క మార్మికమైన మనోహరమైన జ్ఞానాన్ని అందుకోవడానికి మన మానవ జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు. But when the appropriate time came, he called me. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. And he started revealing these mysteries to me. ఆ పిలిచిన తరువాత ఈ యొక్క మర్మాలు, రహస్యాలు తెలియజేశాడు. And we need to realize that. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. And that is not over. అంతటితో అయిపోలేదు. మరి After calling, he says there, పిలువబడిన తరువాత ఆయన అంటున్నాడు, those whom he called, them he justified. పిలువబడిన వారిని నీతిమంతులుగా తీర్చాడు. God has justified us. దేవుడు మనల్ని నీతిమంతులుగా In తీర్చాడు. spite of all the sins and weaknesses, God has justified us. మన బలహీనతలు, మన పాపాలు మనలో ఉండగా వాటి నుండి ఆయన మనల్ని నీతిమంతులుగా And తీర్చాడు. after we are justified, we are glorified. నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మహిమపరచబడడం. So the whole sequence is beginning from foreknowledge, ending with the glorification. ఇవన్నీ కూడా వరుసగా ఎరుగుట మొదలుకొని మహిమపరచబడే వరకు కొనసాగేవి. And the final phase of the glorification will come only when our Lord comes and takes us to be with him. ఆఖరి స్థాయి మహిమపరచబడ్డం అనే అంశం ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతతో అది కనబడుతుంది. That is the time it will be known to us and revealed. ఆ మహిమ పరచబడ్డం అనేది ప్రభు ప్రత్యక్షత మనకు తెలియబడుతుంది. So I want to tell you, beloved, your calling, my calling is not just an ordinary calling. It is something of great value originated from heaven. ప్రియులారా, నీకు నాకు ఇవ్వబడిన పిలుపు సామాన్యమైన పిలుపు కాదు. దేవుని యొక్క అనంత జ్ఞానంలో నుండి మనకు వచ్చిన అసామాన్యమైన పిలుపు. Now with that background, come to Ephesians chapter 2 and verse 10. ఆ నేపథ్యంతో ఎఫెసీ 2:10లోనికి మనం వద్దాం. The good works which God prepared beforehand that we should walk in them. మనం అందులో నడవాలని ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు. That means before we were born, God has already prepared a way in which we should walk. మనము జన్మించక ముందే మనం ఎలాగో ప్రవర్తించాలో ఆ విధాన ప్రధాన ప్రవర్తన ముందుగా నిర్ధారించబడింది. Is it possible? అది సాధ్యమయ్యేదేనా? Even before a person is born, how can the way he should walk be ordained by God? వాడు ఇంకా పుట్టకే లేదు, వాడు ఎలా ప్రవర్తించాలో నిర్ధారించాడంట. Bible says we were chosen from the beginning. ప్రారంభం నుండి లేఖనాలు మనకు తెలియజేస్తున్న సంగతి. Even before my father or mother or my grandparents were born, God has ordained a way in which I should walk. నా తండ్రి, నా తాత, నా ముత్తాతలు ఇంకా జన్మించక ముందే నా ప్రవర్తన ముందుగానే దేవుడు నిర్ధారించాడు. That is possible with God. అది దేవునికి మాత్రమే సాధ్యమైన సంగతి. To quote an example, turn with me to the book of Romans chapter 9. We will read verse 11 and 12. ఇందుకు ఉదాహరణగా 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11-12 వచనాలు చూద్దాం. Romans 9, 11 and 12. 10 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. హియర్ 10 to 12 టుగెదర్. 10 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన
రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైన్ను కీడెను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును ఆమెతో చెప్పబడెను. Now look at that verse there. ఆ వచనాలు మీరు స్పష్టంగా గమనించండి. The children not yet being born, ఇంకా పిల్లల పుట్టక జరగలేదు, nor having done anything good or bad. ఇంకా ఏమీ కుడి ఎడమలు ఎరుగక ముందే. Do you understand that? అర్థమవుతున్నదా మీకు? They are not yet born. ఇంకా పుట్టలేదు. They are not done anything good or bad. అది మంచి చెడు ఇంకా జరగలేదు. Even before that, God has ordained the older will serve the younger. అవన్నీ ఏమీ జరగక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ముందుగానే ప్రకటించాడు దేవుడు. So God has already ordained even before they were born. అంటే ఏంటి? వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ ప్రవర్తన ఆయన ముందుగా నిర్ణయించాడు. That is why we say God is a God who can ordain your ways even before you were born. నువ్వు పుట్టక ముందే ముందుగా నీ ప్రవర్తన నిర్ధారించి సిద్ధపరచబడింది. Preordained walk of a believer. అది ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనే ప్రవర్తన. Beloved, I want to tell you this afternoon this matter here. ప్రియులారా, ఈ మధ్యాహ్నం వేళ ఈ సంగతి నేను మీకు చెప్పగోరుతున్నాను. Every one of you are created with a purpose in the heart of God. దేవుని హృదయంలో ఒక ఉద్దేశం ద్వారా నీవు నేను భూమి మీద జన్మించామని గ్రహించాలి. God has a purpose with my life, with your life. నీ జీవితానికి నా జీవితానికి దేవునికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉన్నది. It is not the same purpose with everybody. అందరికీ ఒకే ఉద్దేశం కాదు. Everybody has got a different purpose. ప్రతి ఒక్క వ్యక్తికి విభిన్నమైన ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి. You may see only few people standing before and leading. కొంతమంది మాత్రమే మనకు కనబడుతున్నారు, నడిపిస్తున్నారు. But there is a lot of people behind this. దీని వెనుక అనేక మంది మనుషులు ఉన్నారు. Each one is created with a purpose. ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆయన సృజించాడు. So if you are a born again child of God, నీవు తిరిగి జన్మించిన దేవుని బిడ్డవైతే, and if you are the member of a local assembly, నీవు స్థానిక సంఘంలో ఒక వ్యక్తి ఒక విశ్వాసివైతే, it is because God has a specific purpose regarding you. God has placed you there. దేవుడు ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో స్థానిక సంఘంలో నిన్ను ఉంచాడు. నిన్ను నమ్మాలి. You are created with that purpose. ఆ ఉద్దేశం వలన మాత్రమే నువ్వు సృజించబడ్డావు. So what is my business and your business? నా పనేమిటి మరి? Fulfill God's purpose. దేవుని ఉద్దేశాన్ని నమ్మకంగా నెరవేర్చడం. So we are created with a purpose. ఉద్దేశం ద్వారా మనం ఉద్దేశం నిమిత్తం సృజించబడ్డాం. And secondly, రెండవది created according to the purpose. ఉద్దేశము ప్రకారం చేయబడ్డాం. That is why we are not saved. అందువల్ల రక్షించబడ్డాం. I am tall, he is short. సహోదరుడు కొంచెం పొడవు, నేను కొంచెం పొడవు తక్కువ. Somebody is fat, somebody is lean. కొందరు బాగా లావు, కొందరు మరి సన్నం. Somebody is fair, somebody is dark. కొందరు నలుపు, కొందరు ఎరుపు. Not everything differs. ప్రతిదీ భిన్నత్వం ఉన్నది ఇందులో. Everyone differs. ప్రతి ఒక్కరికి భిన్నత్వం ఉన్నది. Now when we go, they take our fingerprints in some of the places. కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు మన వేలి ముద్రలు తీసుకుంటారు. Millions and millions of people in this world. ఇక్కడ కోట్లాది మంది వేలు ముద్రలలాగా తీసుకుంటూ ఉంటారు. And the truth is, no two fingerprint will match with one another among millions and millions. వాస్తవం ఏమిటంటే కోట్లాది మంది వేలు ముద్ర తీసుకున్నా అందులో ఒక్కటి కూడా మరొకటితో సరిసమానంగా ఉండదు, భిన్నంగానే ఉంటాయి. You bring all the people of the world. ప్రపంచ ప్రజలందరూ కూడా they are different from one another. ప్రతి ఒక్క వ్యక్తికి భిన్నత్వం ఉన్నది. Why God has created us differently? ఎందుకు ఈ భిన్నత్వాన్ని ప్రభు మనలో ఉంచాడు? Because we are created according to the purpose that God has. దేవుడు తనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. God has a purpose with my life. నా జీవితంతో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. Had I been created a 4-footer, maybe that purpose would not have been fulfilled through me. నా పక్కవానితో ఉన్న ఉద్దేశం నా ద్వారా నెరవేరదు. If I was only 4 feet, నేను 4 అడుగులే ఉన్నాను అనుకోండి, the intended purpose would not have been fulfilled through me. 4 అడుగులుగా ఉన్నవాళ్ళు 6 అడుగులు ఉన్న వాళ్ళు ఉద్దేశాలు నెరవేర్చడం అసాధ్యం. Why somebody is short? ఎందుకు కొందరు పొట్టిగా ఉంటున్నారు? There are certain purpose in God's heart only he can fulfill, which a 6-footer like me may not be able to do. ఆ పొట్టితనము ద్వారా దేవుడు తన ఉద్దేశాలు కొన్ని నెరవేర్చుకోవడానికి ఆ ఎత్తు ఇచ్చాడన్నమాట. I'm just quoting some example to make you understand. మీరు అర్థం చేసుకోవడానికి ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. So what I'm trying to say is, నేను చెప్పగోరుతున్నది ఏమిటంటే, whatever you are this evening,
నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఈ సాయంత్రం వేళ You may be strong or weak. నీవు బలవంతుడు కావచ్చు, బలహీనుడు You కావచ్చు. may be fair or dark. నీవు చక్కగా ఉండొచ్చు, లేక సొగసుగా లేకపోవచ్చు. You may be handsome or not, beautiful or not. నువ్వు అందగాడి కావచ్చు, అందగత్తెవు కాకపోవచ్చు. You may even have a physical infirmity. నీకు భౌతిక బలహీనతలు ఉంటే ఉండొచ్చు గాక. But I want to tell you here, ఒక సంగతిని చెప్పకోరుతున్నాను. that is not a mistake. అది పొరపాటుగా అలా ఉండడం That కాదు. is not a mistake. అది పొరపాటుగా ఉండడం కాదు. That is the deliberate creation of God. దేవుని స్పష్టమైన, దేవుని ఉద్దేశపూర్వకమైనటువంటి My brothers and sisters who are listening to me, ఆలకిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు, whatever you are now, నువ్వు ఏ వ్యక్తివైనా, however weak or strong you are నువ్వు now, బలంగా లేక బలహీనంగా ఎలా ఉన్నా, whatever problem in your body now, నీ శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా, just believe it is not a mistake. My God has made me like this. నీకు అది పొరపాటున సంభవించడం కాదు, దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా అలా ఉంచాడు. Would you tell from your heart within yourself, Lord, thank you for making me what I am. ప్రభువా, నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉంచినందుకే మీకు స్తోత్రాలని హృదయంలో నుండి దేవునితో నువ్వు చెప్పగలవా? Be content in what you are. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మనం సంతృప్తి పడాలి. Be content in what you are. Don't grumble. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి సంతృప్తి పడాలి గాని సణుగకూడదు. God has made you complete in His will. దేవుడు నిన్ను ఒక సంపూర్ణునిగా దేవుడు చేశాడు. Created according to the purpose. ఆయన ఉద్దేశ ప్రకారము సృజించాడు. Thirdly, created capable to do the purpose. ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సమర్థవంతంగా నిన్ను సృష్టించాడు. So if God has created you according to His purpose, తన ఉద్దేశ ప్రకారం చేశాడు ఒకటి, every one of us are capable to fulfill the purpose of God. ఆయన నిర్ధారించిన ఉద్దేశాన్ని చేయడానికి సమర్థులుగా మనల్ని I చేస్తున్నాడు. come across people who say like this, ఇలా చెప్పేవాళ్ళు నేను కొందరు గమనించాను. I know the Lord wants me to do such and such things, but I'm not able. కొన్ని పనులు చేయమని దేవుడు నాకు ఇచ్చాడు కానీ అసలు దానికి నేను పనికిరానంటారు కొందరు. God never wants you to do anything which is unable to you. నువ్వు చేయలేనివి దేవుడు నీకు అప్పగించేవాడు కాదు. That is not allotted to you. అది అలాగ దేవుడు నీకు అనుమతించాడు. If God has ordained a purpose, a work with your life, you are made with the capability of doing that. ఏ పని నీకు అప్పగించాడో ఒక సత్యాన్ని గ్రహించాలి. ఆ పని చేయడానికి నువ్వు పూర్ణమైన సమర్థుడవు. Why you feel that you cannot do certain things? కొన్ని పనులు నేను చేయలేకపోతున్నాను ఎందుకు అనుకుంటున్నావు? You are attempting to do somebody else's purpose in your life. నువ్వు ఇతరుల ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో ఆలోచన చేస్తున్నావు. You are attempting to become like someone else in your life. జీవితంలో ఎవరో ఒకరిలాగా ఉండాలని నువ్వు భావిస్తున్నావు. Be what you are. నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండడానికి ఇష్టపడు. Be what you are. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండడానికి ఇష్టపడు. You are complete. నీవు సంపూర్ణమైన వ్యక్తివి. God has not done a mistake. దేవుడు పొరపాటుగా నిన్ను చేయలేదు. So understand why God has created me and what is God's purpose with me. నిన్ను సృష్టించడంలో దేవుని ఉద్దేశం ఏమిటో నువ్వు గ్రహించాలి. He has created you accordingly. ఆయన నిన్ను సృజించి పిలిచాడు. And then yesterday we mentioned from Romans 8:28. 8:28 రోమీయులకు రాసిన పత్రికను నిన్న మనం గమనించాం. He has called you according to the purpose. ఉద్దేశ పూర్వకంగా ఆయన నిన్ను పిలిచాడు. That is why you and me are called. అందుచేత నువ్వు పిలువబడ్డావు. So when you think about the preordained work of a believer, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అని మనం అంటున్నప్పుడు we need to understand it now. దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. And walk according to that. ఆ ప్రకారం ప్రవర్తించాలి. That is why Paul says, walk worthy of the calling with which you have been called. అందుచేత మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించండి అని పౌలు అంటున్నాడు. So don't invent your own ways for your life. నీ జీవితానికి సొంత మార్గాలు నువ్వు అన్వేషించుకోవద్దు. Find God's will. దేవుని చిత్తాన్ని కనుక్కో. When the Lord Jesus taught the prayers to His disciples, శిష్యులకు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, Our Father in heaven, hallowed be thy name, we know all that. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చుగాక మనకు తెలుసు ఆ Now ప్రార్థన. there is one sentence that the Lord is asking them to pray. అందులో ఒక పదాన్ని ప్రయోగించాడు ప్రభు వాళ్ళని చెయ్యమని. Thy will be done as it is in heaven. పరలోకములో ఎలాగో భూమి మీద కూడా మీ చిత్తము నెరవేరునట్లు అని అన్నాడు. Thy will be done on earth as it is in heaven. పరలోకములో ఉన్నట్లుగా భూమి మీద నీ చిత్తం నెరవేరుగాక. Now note the grammatical structure there. ఇక్కడ వ్యాకరణ పరమైన పదాలను మనం గమనించాలి. Thy will be done. That means it is said to be done on earth. మీ చిత్తము నెరవేరుగాక. It must be fulfilled, not yet fulfilled. ఇంకా అది జరగాలి భూమి మీద. Thy will be done on earth. మీ చిత్తం భూమి మీద జరుగుగాక. As it is in heaven. పరలోకమందు జరిగినట్లు.
It is already there in heaven. పరలోకంలో జరిగిపోయింది అది. So what is knowing the will of God? దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఏమిటంటే, It is not inventing a new way. కొత్త మార్గాన్ని వెతుక్కోవడం కాదు. It is already ordained in heaven and that must be fulfilled now here on the earth. ఆ మార్గం పరలోకంలో ముందుగానే సిద్ధపరచబడింది, అది మనం కనుక్కోవాలి భూమి మీద. When we come for the youth classes and the youth conferences, we talk about a lot about knowing the will of God. యవనస్తుల సభల్లో, యవనస్తుల రిట్రీట్స్ లో మనం దేవుని చిత్తాన్ని గురించి దబాయించి మాట్లాడతాం. That is applicable to everybody, not only to the young people. అది ఆ దేవుని చిత్తం అన్నమాట యవనస్తులకే కాదు, అన్ని వయసుల వారికి. Everything in your life, అన్ని విషయాలలో God has a will, don't miss it. అన్ని విషయాల్లో దేవుని చిత్తం ఉంది, మనం పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. Now let me come to the second aspect here. రెండవ అంశం దగ్గరికి వద్దాం. The former walk of a believer. ముందుగా ఏర్పరచబడిన మార్గం. Ephesians chapter 2 verse 1, 2 and 3 we read that. రెండవ అధ్యాయం ఎఫెసీ 1-2 వచనాల్లో మనం చదువుకున్నాం. In which once you used to walk according to the course of this world. గత ప్రవర్తనలో లోకానికి సంబంధించి అనుసరించి నడుచుకున్నాం. Now this is pertaining to a period from the time you are born till the time you are saved. ఈ మునుపటి ప్రవర్తన అంటే జన్మించిన నాటి నుండి రక్షించబడే నాటి వరకు. That is a former walk. అది మునుపటి ప్రవర్తన. Preordained walk is before you are born. అది ముందుగా సిద్ధపరిచిన ప్రవర్తన అంటే అది ముందుగానే మనకు నిర్ణయించబడింది. And what is Paul talking about this former walk? ఈ మునుపటి ప్రవర్తన గురించి పౌలు మాట్లాడుతూ, you were dead in trespasses and sins. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అంటున్నారు. You are dead. మీరు మృతులు. And then he says you used to walk in that. అయితే మృతులుగా ఉన్నారు, అయితే నడుస్తున్నారు. Have you seen the dead people walking? మృతుల నడక ఎప్పుడైనా చూసారా? He's talking about the spiritual status there. ఇక్కడ ఆత్మ సంబంధమైన మృతిని గురించి మాట్లాడుతున్నారు. Spiritually you are dead. మీరు ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన వారు. And you are walking in the dead works that is against God. దేవునికి వ్యతిరేకమైన మృత క్రియలు చేశారు మీరు మృతులు కనుక. In trespasses and sin. మీరు పాపాలు అపరాధాలు చేశారు. What is the difference between sin and the trespass? ఈ పాపానికి అపరాధానికి ఏమిటి తేడా? Sin means against your own conscience. పాపం అంటే మన మనస్సాక్షి విరుద్ధంగా చేసేది. When your conscience says don't do that, మన మనస్సాక్షి గద్దిస్తున్నా పలాని పని చెయ్యొద్దు అని, and you still do that, అయినా చేసేస్తారు. that is a sin. అది పాపం. What is trespass? అపరాధం అంటే, trespass is bypassing the law or the written law. మనకు వ్రాతపూర్వకంగా ఇవ్వబడిన చట్టాన్ని అధిగమించి అదుపు లేకుండా ప్రవర్తించడం. If you are driving in the city, మనం కారు లేదా ఒక వాహనాన్ని నడుపుతున్నాం, and you come to the signal there, అక్కడ సిగ్నల్ వేయబడింది, there is a red light. ఎర్ర రెడ్ లైట్ వెలిగింది. What does the law say? చట్టం ఏం చెబుతున్నది? The law say the red light is on, you must stop there, you are not supposed to go. రెడ్ లైట్ వెలిగింది, నీ కారు ఆపాలి, ముందుకు వెళ్ళకూడదు. But you go in spite of the red light on. రెడ్ లైట్ ఉన్నా కూడా లెక్క జమా లేకుండా వెళ్ళిపోతారు. So the cop will come and catch you. పోలీస్ వచ్చి పట్టుకుంటాడు. And what will he say? ఏమంటాడు? He will not say that you have committed a sin. నువ్వు పాపం చేసావు అన్నాడు ఆయన. Will any police say that? ఏమంటాడు పోలీసు? They will never say that you have committed a sin. నువ్వు ఘోర పాపం చేసావా అంటాడా? They will say you have trespassed. నీవు చట్టాన్ని అధిగమించావంటాడు. You have broken the law. నీవు చట్టాన్ని అనుసరించలేదంట. Now look at the context in which Paul is writing this. ఏ సందర్భంలో పౌలు ఈ సంగతి రాస్తున్నాడు అంటే, there used to be a time when the people of God were governed by law. ఒక కాలం ఉంది, ఆ కాలంలో లోక సంబంధమైన సంగతుల ద్వారా వారు పరిపాలించబడ్డారు. And the Lord Jesus came and saved them from the law. Now they are living by grace. లోక సంబంధమైన క్రమము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి వారిని విడిపించాడు. Now we are not going by the law, but we are going by our conscience. God has given us by grace. ఆ మునుపటి పాపపు విధానాల నుంచి విడిపించబడి మనం ప్రభు కొరకు జీవించే క్రమానికి వచ్చాం. And you are dead in both. అంటే ఏమిటి? అక్కడ మృతులమే, ఇక్కడ మరో రకంగా మృతులం. That is the state that he is trying to explain there. ఇక్కడ అదే అన్నమాట స్థితి. That is the former walk. అది మునుపటి ప్రవర్తన. And then he says you once walked according to the course of this world. ఈ మీరు గతంలో మునుపు ప్రపంచ ధర్మాన్ని అనుసరించి నడుచుకున్నారు. According to the course of this world you are walking. ప్రపంచ ధర్మాన్ని అనుసరించి నడుచుకున్నారు. The course of this world and the course of heaven are two different things.
పరలోకపు ధర్మము నరలోకపు ధర్మము రెండు విభిన్నమైనవి. In Romans chapter 12 when Paul is writing, he says like this, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఇలాగ వ్రాశాడు, do not be conformed to the pattern of this world, ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించి నడుచుకొనక be transformed. మీరు రూపాంతరం చెందాలి. So that is the former walk. అది మునుపటి ప్రవర్తన. We were walking in that. అందులో ఈ లోక సంబంధంగా ప్రవర్తించాం. And thirdly, మూడవదిగా you were walking according to the prince of the power of the air. ఈ అధిపతి లోక సంబంధమైన శక్తికి లేక అధిపతికి మీరు అనుసరించి నడుచుకున్నారు. Who is the prince of the power of the air? ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరండి? Satan himself. సైతాను గడే. He is the person. వాడే. You were walking according to the power of him or according to him. మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి నడిచారు. The Bible so clearly says, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, the God of these ages has blindfolded the minds of the unbelievers. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేసింది. They cannot see the truth. నిజాన్ని వాస్తవాన్ని చూడలేరు. And being blinded, Satan was using them. ఈ సాతాను వారిని అంధులుగా చేసి చూడకుండా That చేస్తుంది. is our former walk. అది మన మునుపటి ప్రవర్తన. That is how we were living once upon a time. ఒకప్పుడు అలాగూ ప్రవర్తించిన వాళ్ళం మనం. And then fourthly he says, నాలుగవదిగా ఆయన అంటున్నాడు, we all once conducted ourselves in the lust of the flesh. ఒకప్పుడు మనము ఈ లోక సంబంధమైన వాటితో ప్రేరేపించబడి జీవించాం. The lust of the flesh. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకున్నాం. Yielding to the desires of the flesh. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నాం. There is no conscience prick at all. మనకు మనస్సాక్షి గద్దింపుకు లోబడలేదు. That is our former walk. అది మన మునుపటి ప్రవర్తన. And then fifthly he says, ఐదవదిగా ఆయన అంటున్నాడు, we were by nature children of wrath. మనము ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. The children of wrath. మనం ఉగ్రత పాత్రుల పిల్లలం. Who is the children of wrath? ఈ ఉగ్రత పాత్రులు ఎవరు? Or what is the wrath there? ఆ ఉగ్రత ఏమిటి? The wrath of God against the sin of man. మానవ పాపము దేవుని ఉగ్రతకు కారణం. We were the part of that. అందులో మన భాగస్వామ్యులం. Thank God the Lord Jesus removed the cup of wrath. ఆ యొక్క ఉగ్రత పాత్ర ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తొలగించాడు. He bore it for us. మనము ఆయన మన కొరకు మరణించాడు. And that was our former life. ఆ గతంలో ఈ ఉగ్రత పాత్రకు తగిన వాళ్ళుగా ఉన్నాం. From the time we were born till the time we were saved, our former walk. పుట్టిన దగ్గర నుండి తిరిగి జన్మించే వరకు మునుపటి ప్రవర్తన. And we were continuing in that. అందులో కొనసాగు ఉన్నాం ఒకప్పుడు. Now what does the Bible say about that period? ఆ కాలాన్ని బైబిల్ ఏం చెప్తున్నది? Turn with me to the book of Acts chapter 17 and verse 30. 17:30 అపోస్తల కార్యాల గ్రంథం. Acts 17 verse 30. అపోస్తల కార్యక్రమం 17:30. These times of ignorance God overlooked, but now commands all men everywhere to repent. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనే మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. Truly these times of ignorance God overlooked. ఈ అజ్ఞాన కాలాల్ని ఆయన చూచి చూడనట్టు ఉన్నాడు. Which is the time of ignorance? ఏమిటి అజ్ఞాన కాలం? The period of our former walk. మన మునుపటి ప్రవర్తన కాలము అజ్ఞాన కాలం. From the time we were born till the time we were saved was the period of ignorance. మనం పుట్టిన దగ్గర నుంచి ప్రభువు కొరకు తిరిగి జన్మించే నాటి వరకు ఆ కాలాన్ని అజ్ఞాన కాలము అంటున్నాడు. And God overlooked that. దాన్ని ఆ ప్రవర్తన ఆయన చూచి చూడనట్టు ఉన్నాడు. So today as being the children of God, ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా, that is our former walk, do not walk like that anymore. ఆ మునుపటి ప్రవర్తనలోనికి మళ్ళా తిరిగి వెళ్ళకూడదని చెప్పబడుతుంది. We are not called for that. అందుకు మనం పిలువబడిన వాళ్ళం కాదు. Now link that former walk to the preordained walk. ఈ మునుపటి ప్రవర్తన ముందుగా నిర్ధారించమన్న సిద్ధపరిచిన సత్ప్రవర్తనతో మనం కనుక పోల్చుకుంటాం. We already saw there was a preordained walk God has ordained for us. దేవుడు ముందుగానే మన కొరకు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు. Till that before we were born. మనం పుట్టిన దగ్గర నుండి. But after we were born, మనం పుట్టిన తరువాత, till the time we were born again, మనం తిరిగి
జన్మించే దినం వరకు we were ignorant of that. దాని విషయం మనకు అజ్ఞానంలో ఉన్నాం. We never knew that there is a way God has ordained for me. దేవుడు మనకు ఒక ప్రత్యేక ప్రవర్తన నిర్ధారించాడు, మనకు తెలియదు. We were ignorant of that. దాని విషయంలో మనం అవివేకంలో ఉన్నాం. I did not know. బొత్తిగా మనం ఎరుగము. So we were walking according to the course of this world. ఈ లోక ధర్మాన్ని అనుసరించి నడుస్తూనే ఉన్నాము అప్పుడు. And then the present walk. అయితే ఇప్పుడు ప్రస్తుతపు ప్రవర్తన అనేది వచ్చింది. What is the present walk? ఏమిటి ప్రస్తుత ప్రవర్తన? From the time you are born again, మనము తిరిగి జన్మించిన నాటి నుండి till the time you are raptured, మనము తిరిగి ప్రభు వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబడినప్పుడు మన ఆయనతో వెళ్లే వరకు, that is the present walk. అది ప్రస్తుత ప్రవర్తన. And Paul says, walk worthy of the calling with which you have been called. పౌలు అంటున్నాడు, మీరు పిలిపిన పిలుపునకు తగినట్లుగా జీవించండి. So what is this present walk? ఏమిటి వర్తమాన ప్రవర్తన? There is a preordained walk. ముందుగా నిర్ధారించిన ప్రవర్తన. I was ignorant of that till I was born again. నేను తిరిగి జన్మించే వరకు ముందుగా నిర్ధారించిన సత్క్రియలు ఎరుగకుండా ఉన్నాను. And now when I am born again, నేను ఇప్పుడు తిరిగి జన్మించాను. I started knowing that way. ముందుగా ఎరిగిన సత్క్రియలు ఎరిగాను. God started revealing that to me. అవి నాకు ప్రభు బయలుపరిచాడు. I started learning it from the word of God. లేఖనాలను వాటిని నేర్చుకుంటున్నాను. And I must walk according to that now. ఆ సత్క్రియ ప్రకారం ప్రవర్తించడం. That is walking worthy of the calling with which you are called. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే అది. What is the calling? ఏమిటి పిలుపు? Called according to the purpose. ఉద్దేశపూర్వకంగా పిలువబడ్డా. That means whatever God had ordained for me, whatever God had ordained, now I must understand and walk according to that. నేను ఇంకా పుట్టక ముందు దేవుడు ఏదైతే నా కొరకు నిర్ణయించాడో ప్రవర్తన, ఆ ప్రవర్తన ఎరిగి ఆ ప్రవర్తన ప్రకారం ప్రవర్తించడం. You are not responsible to what happened before you were born. నువ్వు పుట్టక ముందు ఏమేం జరిగిందో దానికి మనం బాధ్యులం కాదు. And from what happened from the time you are born until the time you are born again, పుట్టిన దగ్గర నుంచి మనము తిరిగి జన్మించే నాటి వరకు you are ignorant about certain things. ఆ కొన్ని సంగతులు మనం ఎరుగక ఉన్నాం. So God overlooks that. He winks at that. దాన్ని చూచి చూడనట్టుగా ఉండి ఉన్నాడు ప్రభు. How does he do that? ఎలా చేస్తాడు అలాగూ? It is not that he just leaves it. దాన్ని అలాగ వదిలేయడం కాదు అర్థం. He paid the penalty for that because you are not aware of that. నీవు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీ పక్షంగా దానికి మూల్యాన్ని ప్రభు చెల్లించాడు. Without your knowledge you did something. నీకు ఎరుగకుండానే కొన్ని నువ్వు చేసేసావు. So God has overruled that. దాన్ని ఆయన తొలగించాడు. He paid the price for that. దానికి గాను ఆయన మూల్యాన్ని చెల్లించాడు. He loved you so much. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. He gave his only begotten son. తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. That whosoever believeth on him shall live, have eternal life. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు రక్షించబడి ఆయన గ్రంథంలో లిఖించబడతారు. He died on the cross of Calvary. శిలువ మీద ఆయన మరణించాడు. For your sake. మీ పాపం కొరకు. For the sin that I and you did. నేను నీవు చేసిన పాపాల కొరకు. But now you are brought to the awareness of the new way that you are supposed to walk. నూతన జీవన విధానంలోనికి నీవు తీసుకొని రాబడ్డావు. ఆ యొక్క చైతన్యంలోనికి వచ్చావు ఇప్పుడు. Walk according to that. ఆ ప్రవర్తన నిర్ధారించిన సత్క్రియ ప్రవర్తన ప్రకారం ప్రవర్తించు. That is what God is intending from you. నీ నుండి నా నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు. Now come to the present walk. ఇప్పుడు వర్తమాన ప్రవర్తన దగ్గరికి వద్దాం. Come to Ephesians chapter 4 and verse 1. ఎఫెసీ 4:1. Now what we read there? అక్కడ ఏం చదువుతున్నాం? Yeah, read once more. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలువను తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Walk worthy of the calling. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రవర్తించడం. Now what is walking worthy of the calling? పిలుపునకు తగినట్లుగా అంటే it depends on how much you value the one who called you. పిలువబడిన పిలిచిన వాని నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో తద్వారా తెలుస్తుంది. Suppose somebody calls you for a marriage. పెళ్లికి ఒకరు మిమ్మల్ని పిలిచారు అనుకోండి. Now
he will come and say, next month is my marriage, you please come. నా పెళ్లి వచ్చే నెలలో నీవు రావాలి అని పిలిచారు. Maybe he's a casual friend, you have seen him somewhere. అదే మామూలుగా పిలవడం స్నేహితుడు. So on the day of the wedding, you suddenly remember that. పెళ్లి రోజు నీకు ఆకస్మికంగా గుర్తుకొచ్చింది. You remember, okay, I must go and show my face. ఓహో పెళ్లి కదా ఈ రోజు వెళ్ళాలి అనుకుంటా. You just go there. అక్కడికి వెళ్తావు. Make sure he sees your face. నిన్ను అతడు చూచేలాగా కనబడతావు. Attendance is given. నీకు హాజరు వేసుకున్నావు. You are happy. సంతోషిస్తావు. He is also happy. అతడు కూడా వచ్చాడు అనుకుంటాడు. If given, have a lunch and come back. అక్కడ ఏదో ఇచ్చేస్తా తినేస్తా వచ్చేస్తా. You don't much bother what you are wearing that day. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావు ఎలాగ వెళ్ళావని దాని పెద్ద పట్టించుకోను. You don't much bother whether you are shaved that day. గడ్డం గిక్కున్నావా లేదని పట్టించుకో. You don't much bother whether you polish your shoes that day. బూట్లకు పాలిష్ వేసుకున్నావా లేదో నువ్వు పట్టించుకో. You just went and came. మామూలుగా వెళ్ళావు వచ్చావు. But why did you go? ఎందుకు వెళ్ళావు? Because you are called. నువ్వు పిలువబడ్డావు. Now after some time, కొద్ది రోజుల తర్వాత another person comes and calls you for his wedding. మరొక వ్యక్తి మరొక పెళ్లికి నేను పిలిచాడు. You say, okay, I will come. నువ్వు అన్నావు వస్తాను. Now what you will do? ఏం చేస్తావు నువ్వు? You probably take 3 days leave before that. ఆ పెళ్లి అనగానే ముందుగానే ఒక 3 రోజులు సెలవు పెట్టేసి You stitch a new pair of dress. కొత్త బట్టలు కుట్టించుకుంటావు. You put on everything new. అన్ని కొత్తవి ధరిస్తావు. Full trim and shave. చాలా చక్కగా సిద్ధపడతావు. You go and stand there. People will think, who is the bridegroom? పెళ్లి కొడుకు ఎవరో నువ్వా లేకపోతే ఇంకెవరా అనేంతగా సిద్ధపడతావు. You are there in everything. నువ్వు అక్కడికి వెళ్ళి కనబడ్డావు. Now why did you go there? ఎందుకు వెళ్ళావు? Because you are called. నీవు ఇది కూడా నువ్వు పిలువబడితేనే వెళ్ళావు. Now both the weddings you went because you are called. పిలువబడ్డావు కాబట్టి 2 పెళ్లిలకు వెళ్ళావు. But there is a difference in the way you behaved. నీ యొక్క విధానంలో కొంత వ్యత్యాసం లేదా? This is common in our lives, isn't it? ఇది మన సహజమైంది మన జీవితంలో. Why that difference? ఎందుకు ఈ తేడా వచ్చింది? Why that difference? ఎందుకు ఈ తేడా వచ్చింది? It all depends on your relationship with the one who called you. నిన్ను ఎవరు పిలిచారో ఆయనకి నువ్వు ఇస్తున్న విలువను బట్టి ఇదంతా ఉంటుంది. If it's a casual friend somewhere, you just go and come. సాధారణంగా ఎవరైనా మామూలుగా పిలిస్తే మామూలుగానే వెళ్తారు. But you are called. అది కూడా పిలిపే. But if it's a close friend, intimate from a close family member, you take a lot extra pain to go there. నీకు సన్నిహితమైన స్నేహితుడు ప్రియుడు అంటే వాడు పిలిచినప్పుడు నీ విధానం వేరుగా ఉంటుంది. Because you are called. అది కూడా పిలువబడిందే. But there is a difference in walk. అయితే ఈ రెంటిలో తేడా కనబడ్డ సిద్ధపాటులో. Now all the Christians are called. విశ్వాసులందరూ పిలువబడ్డారు. Church means ecclesia, the called out. సంఘం అంటే ఎక్లీషియా, పిలువబడిన వారి సమూహం అని అర్థం. We are all called. మనందరం పిలువబడ్డాం. But there is a way, how difference in our walk. అయితే మన ప్రవర్తనలో తేడాలు ఉన్నాయి, అవునా కదా? Some people don't walk very carefully. కొందరు జాగ్రత్తగానే ప్రవర్తించరు. The way some Christians walk, it brings shame to Christ. కొంతమంది ప్రవర్తన చూస్తుంటే ప్రభువుకి సిగ్గు కలిగేలా ఉంటుంది. It brings shame to the church. సంఘం సిగ్గుపడేలా ఉంటుంది. It brings shame to their family. కుటుంబాలు సిగ్గుపడేలా ఉంటాయి. He is also a Christian. అతడు కూడా విశ్వాసే. And some people endure pain and hardship but keep up their testimony. కష్టాలు ఇబ్బందులు ఎన్ని వచ్చినా తట్టుకొని తమాయించుకొని ప్రవర్తన కాపాడుకుంటారు. He is also a Christian. అతడు కూడా విశ్వాసే. Why this difference? ఏమిటి ఈ తేడా? It all depends how much you value the one who called you. నిన్ను ఎవరైతే పిలిచారో వారికి నువ్వు ఇస్తున్న విలువను బట్టి ఈ తేడా ఉంటుంది. My friend, I want to tell you this evening. నా ప్రియుడాని మధ్యాహ్న వేళని తెలియజేస్తున్నా. If you are a casual Christian in your daily life, నువ్వు సాదాసీదా విశ్వాసిగానే అనుదిన జీవితంలో ఉంటే, it is only because you are not honoring the Lord to the extent that he must be. నువ్వు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించకుండా ఉంటే, that is all the value that you give to him. నీవు నిన్ను పిలిచిన దేవునికి ఏం విలువ ఇస్తున్నావో అర్థమవుతుంది. You treat him as an outsider. నీవు అతన్ని వెలుపల వ్యక్తిగా చూస్తున్నావు You దేవుణ్ణి. treat him as a casual friend. అతడు మామూలు వ్యక్తి అనే దేవుణ్ణి చూస్తున్నావు. You should make sure that he is your intimate friend. దేవుడు నీకు సన్నిహితుడు, దగ్గరవాడు అని ప్రవర్తించాలి. When you realize that, అది నువ్వు కనుక అర్థం చేసుకుంటే, there will be a difference in your walk. జీవిత ప్రవర్తనలో తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. Worthy of the calling with which you are called. పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించాలి. 1 Thessalonians chapter 2 and verse 12 Paul says, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 12 says, 12వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, ప్రియులారా, that you would walk worthy of God who calls you into his own kingdom. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన వానికి తగినట్టుగా జీవించడం. Walk worthy of God. దేవునికి తగినట్టుగా ప్రవర్తించడం. So in your walk, in the present walk, ఈ ప్రస్తుత ప్రవర్తనలో walk worthy of the calling. పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడవాలి. Secondly, రెండవది, the second area of our walk,
రెండవ భాగం మన నడకలో Read Ephesians chapter 4 and verse 17. ఎఫెసీ 4:17. Ephesians 4:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 వచనంలో, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. You should no longer walk as the rest of the Gentiles walk. అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడుచుకొనకూడదు. Don't walk like the rest of the Gentiles. అన్ని జనుల వలె నడుచుకోవడానికి వీల్లేదు. Now Paul is, if you read that English translation, there is one extra word used which is not in the vernaculars. ఆంగ్ల భాషలో ఒక పదం ఎక్కువగా వ్రాయబడింది వాస్తవంగా చదివితే. I think in Telugu and the vernaculars it means do not walk like the Gentiles, isn't it? Yes. Yeah. Whereas in English translation it says do not walk like the rest of the Gentiles. అన్యజనులు మిగిలిన అన్యజనులాగా That is నడుచుకోకూడదు. the word. Rest of the Gentiles. మిగిలిన అన్యజనులాగా Now నడుచుకోకూడదు. what is the meaning of the rest of the Gentiles? మిగిలిన అన్యజనులు అంటే ఏమిటి అర్థం? Now basically he is writing this to a group of Gentile believers who have come to the Lord. ఈ పత్రిక అన్యుల్లో నుండి రక్షించబడిన కొందరికి వ్రాస్తున్నాడు పౌలు. There are many people who have come from Gentile background to the Lord. అన్య నేపథ్యం నుండి చాలా మంది వచ్చారు విశ్వాసులుగా. Now in a family, in a large family of Gentiles, ఈ విస్తారమైన అన్య కుటుంబంగా ఉన్నవారు maybe one person comes to the Lord. అందులో 1% మాత్రం ప్రభు దగ్గరికి Maybe వచ్చారు. 2 people come to the Lord. లేక ఒకరిద్దరు మాత్రం వచ్చారు. Rest of them are still the family members, but they are still Gentiles, not come to the మిగిలిన Lord. వాళ్ళు కూడా అన్య కుటుంబానికి చెందిన వారే కానీ వారు ప్రభు దగ్గరికి వచ్చిన వారు కాదు. So these saved people come to the church. వీరు రక్షించబడి ప్రభు దగ్గరికి వచ్చారు. They are baptized. వాళ్ళు బాప్తిస్మం They తీసుకున్నారు. break bread. వారు రొట్టె విరుస్తారు. They go back to the same house వాళ్ళు అదే ఇంటికి తిరిగి వెళతారు. where there are also the rest of the Gentiles who are unbelievers. అక్కడ ఇంకా రక్షించబడని మిగిలిన అన్యులు ఉన్నారు. You are living among them. వారి మధ్య నువ్వు You నివసిస్తున్నావు. are living in the same house. అదే ఇంటిలో They are నివసిస్తున్నావు. your relatives. వారు నీకు బంధువులుగా ఉన్నారు. But there should be a difference in your life. అయితే ప్రవర్తనలో వారికి నీకు ప్రత్యేక వ్యత్యాసం ఉంది. That is why he says don't live like the rest of the Gentiles. అందువలన ఆయన అంటున్నాడు మిగిలిన విశ్వాస అన్యుల వలె కాక. There should be a difference. అందులో తేడా ఉండాలి. You and me are called not to be Sunday Christians. కేవలం ఆదివార విశ్వాసులం కాదు మనం అందరం. Sunday we are all good Christians. ఆదివారం ఎక్కడ లేని మంచి విశ్వాసులు. But once you go back to home, ఇళ్ళకు వెళ్ళిన తర్వాత once you go back to your family members and relatives, కుటుంబాల మధ్యకు బంధువుల మధ్యకు వెళ్ళిన తర్వాత you do everything that they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ చేస్తాం. And you know the church will not approve that. చర్చి సంఘం అది అంగీకరించాలని తెలుసు. And you won't tell anyone. It's all secret. అయితే చెప్పకుండా రహస్యంగా నిగూఢంగా చేస్తాం. Now Paul says don't do that. అలాగూ చేయకూడదని చెప్తున్నా. You may be living among the same people. మనం అదే అన్యుల మధ్య ఉంటున్నాం. But don't walk like the rest of the Gentiles. అయితే మిగిలిన వారి వలె మనం ప్రవర్తించకూడదు. He has called the Jews and Gentiles to be the part of his body. యూదులు అన్యులు రక్షించబడిన వారు ప్రభు శరీరంలో భాగంగా ఉన్నారు. Romans chapter 9 and verse 24 says, రోమా 9:24 మనం గమనిస్తే, even us whom he called, not the Jews only, but also the Gentiles. ఇక్కడ 9:24 వ్రాయబడింది ఏమనంటే అన్య యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల. So the second area of your present walk, do not walk like the rest of the Gentiles. వర్తమాన ప్రవర్తనలో రెండవ సంగతి ఏమిటంటే మిగిలిన అన్యుల వలె ప్రవర్తించకూడదు. That means walk differently. అంటే విభిన్నంగా నీ ప్రవర్తన ఉండాలి. Come to the third area of your walk in the present walk. ఈ వర్తమాన ప్రవర్తనలో మూడవ అంశం. Turn to chapter 5 and we will read verse 2. 5:2. Ephesians 5, all from ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 2. 2వ వచనం చదువుతున్నాను. 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. ఈ అలాగున్న మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. Walk in love. ప్రేమ కలిగి నడుచుకొనుట. Walk in love is what is written in ప్రేమలో నడుచుకోవడం. That is how English translation is. Walk in love. What is the meaning of that? ప్రేమలో నడక. Now you are going with your children walking somewhere. పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నాం. And you, father and mother, will be walking on the road. తల్లిదండ్రులు కూడా రోడ్డు వెంట వెళుతున్నారు. And the children will be jumping all around. ఈ పిల్లలు గంతులేస్తున్నారు. Sometimes they'll be walking, jumping the compound wall. ఈ కాంపౌండ్ వాళ్ళ వైపు అటు ఇటు వాళ్ళు గెంతుతున్నారు. Sometimes they'll be walking off the road. ఆ తర్వాత రోడ్డు పక్కకు వెళుతున్నారు. Now you tell the children, పిల్లలకి చెప్తాం, walk on the road. ఆ రోడ్డు మీద నడవరా, walk on the road. దారిలో నడు. Now if you tell him to walk in the way,
దారిలో నడు అంటే there must be a minimum requirement. దానికి తప్పకుండా ఒక తప్పని కనీసపు సదుపాయం ఉండాలి. What is that? ఏమిటి కనీసపు సదుపాయం? There must be a way, isn't it? నడిచే దారి ఉండాలి కదా. Only if there is a way, he can walk in the way. దారి ఉంటే దారిలో నడుస్తారు. And when the Bible says walk in love, ప్రేమలో నడుచుకోవడం బైబిల్ చెప్తుంది. what is the minimum requirement? ఈ ప్రేమలో నడవడానికి కనీసపు అవసరం ఏమిటి? There must be love. ప్రేమ. If there is no love, you cannot walk in love. ప్రేమే లేకపోతే నడకెక్కడ వస్తుంది? Love is something that is fast disappearing from the Christendom today. క్రైస్తవ్యంలో చాలా శరవేగంతో తొలగిపోతున్న ప్రధాన అంశం ఏమిటంటే ప్రేమ అనే అనుభవం. Walk in love. ప్రేమలో నడుచుకోవడం. Beloved, we need to love one another. ప్రియులారా, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. How we should love one another? ఎలాగూ ప్రేమించాలి? We should love one another as Christ loved us. That's what he says there. ప్రభువు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. So if you want to love a person, ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే, and you do not know how to practically put it, దాన్ని అభ్యాసపూర్వకంగా ఎలాగో అనుసరించాలో మనం తెలుసుకోవాలంటే, there is one good example. ఒక ఉదాహరణ. Look at Christ. ప్రభువే మన ఉదాహరణ. How he loved. ఆయన ఎలా ప్రేమించాడు. See, when he says love one another, ప్రేమలో నడుచుకోండి అంటే, he never says like one another. ఒకరినొకరు ఇష్టపడడం. He never says like one another. అదే ఇష్టపడడం అని చెప్పడంలో ఆయన. Liking is different and loving is different. ఇష్టపడడం వేరు, ప్రేమించడం వేరు. You cannot like everybody. అందరినీ మనం ఇష్టపడం. We know God loved us, isn't it? ప్రభు మనల్ని ప్రేమించాడు. Tell me one thing which he liked in us. మనలో ఇష్టపడింది ఏమిటో, ప్రేమించడానికి ఇష్టపడిన కారణం ఒకటి చెప్పండి. You tell in your own conscience. మన మనస్సాక్షిని మనం చెబుతాం, చెప్పండి మీరు. Was there anything in you that God liked so much so he loved you? మనలో ఇష్టపడడానికి ఒక లక్షణం ఉందా? మనలో దేవుడు ఇష్టపడడానికి there's nothing. ఒక్కటి కూడా లేదు. But still he loved us. అయినా మనల్ని ప్రేమించాడు. So he asked us to love one another. ఆయన అంటున్నాడు ఒకరినొకరు ప్రేమించండి అంటున్నాడు. Even if you don't like a person, నీకు ఇష్టం లేకపోవచ్చు, ప్రేమించాలి. you can still love a person. ఇష్టం లేకపోయినా ప్రేమించాలి. So in our present walk, we are asked to love one another or walk in love. వర్తమాన ప్రవర్తనలో మనము ప్రేమలో నడుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. 1 John chapter 3 and verse 1 says, మొదటి యోహాను 3వ అధ్యాయం మొదటి వచనం, behold what manner of love the Father has bestowed on us, that we should be called the children of God. మనము దేవుని పిల్లలను పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. Called the children of God. దేవుని పిల్లలని పిలువబడినట్లు. We are called the children of God. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. Because God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక. And he says love one another like that. అందుచేత మనం ప్రేమించబడి పిలువబడ్డాం, మనం ప్రేమించాలి. So our calling and our walking has a close relationship there. అందుచేత ప్రవర్తన అలాగే పిలుపు రెండు సన్నిహితమైన అంశాలు. Will we the Christians be able to love one another as Christ did love us? ప్రభు మనల్ని ఎలాగూ ప్రేమించాడో అలాగే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. Let that be manifested. అది మనం ప్రత్యక్షపరచాలి. Love one another. ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. Even if you don't like that person. ఆ వ్యక్తి నీకు ఇష్టం లేకపోవచ్చు. That is what the Bible is telling us. ఇష్టం లేకపోయినా ప్రేమించాలని బైబిల్ చెప్తున్నది. Number 4. నాలుగవది, come to chapter 5 and verse 8. 5వ అధ్యాయం 8వ వచనం. Ephesians 5:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 5:8లో మరొక మాట మనం స్పష్టంగా చూస్తున్నాం. గమనించండి. 5:8, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో ఉన్నది. Walk as the children of light. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. యు ఆర్ light in the Lord. Yeah, that is there. But then, so walk as the children of light. I don't know Telugu, maybe some other words. Verse 10. Yeah. 10వ వచనం చూడండి. 10th verse. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. In verse 10 it is in Telugu. తెలుగులో 10వ వచనంలో ఉంది ఆ మాట. Walk as the children of light. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. Now what is the meaning here? ఇక్కడ ఏమిటి భావం? Formerly you were darkness. ఒకప్పుడు చీకటి మనం. 1 Peter chapter 2 and verse 9 says, 1 పేతురు పత్రిక 2:9లో ఏముంది? him who called you out of darkness into his marvelous light.
మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాడు. He has called us from darkness into light. ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. Now you are light. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. You are no more darkness. చీకటి లేనివారు. So walk as the children of light. వెలుగు సంబంధులుగా ఉండాలి. What is there are many things that can be added to the light. ఈ వెలుగుకు చాలా అనుబంధ సంగతులు మనం చెప్పవచ్చు. But I want to tell one important thing here. ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పగోరుతున్నాను. When you are in the light, there is nothing to hide. వెలుగులో ఉండగా కానరాకుండా ఏది ఉండదు. There is nothing hidden. కనబడకుండా ఏది ఉండదు. Everything is open. ప్రతిదీ కూడా బహిరంగంగా కనిపిస్తుంది. Now I am wearing a white shirt. ఇప్పుడు నేను ఒక తెల్ల చొక్కా వేసుకున్నాను కదా. There is a small stain on the shirt. చిన్న ఏదన్నా ఒక మచ్చ పడినా దాని మీద. So I am standing in the light, you will all see that. వెలుగు రాగానే ఆ మచ్చలన్నీ బయటపడతాయి. But if I am standing in the dark, చీకట్లో ఉంటే nobody will notice that, isn't it? అక్కడ ఆ తెల్ల చొక్కా మీద ఉన్నటువంటి మరక కనబడదు. There are many things in our lives which others may not notice. మన జీవితంలో చాలా సార్లు ఇతరులు గుర్తించలేనివి ఉన్నాయి. That is only because we still have a hidden side of our life. మనం ఇంకా చీకటి జీవితాన్ని జీవిస్తున్నందు చేత కొందరు గ్రహించలేకపోతున్నారు. I want to tell you here. నేను ఒక సంగతి చెప్పగోరుతున్నా. Come out of the deeds of darkness. చీకటి చర్యల నుండి బయటకు రావాలి. There are many things that we used to practice when we were in the darkness. మనం చీకటిలో ఉండగా అనేక చీకటి పనులు చేశాం. Christians are not supposed to practice that. క్రైస్తవ విశ్వాసులు వాటిని ఏమాత్రం కూడా చేయకూడదు. A newborn baby is in the cradle. ఇక్కడ ఉయ్యాలలో ఒక పుట్టిన పిల్లవాడు ఉంటే, a beautiful handsome boy, చాలా అందంగా చక్కగా ఉన్నాడు. so many people are coming and saying how nice, how beautiful, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు అని అందరూ అంటున్నారు. and the grandmother is getting irritated when everybody says that is child is nice. వచ్చి అందరూ పిల్లవాడు ఎంత బాగున్నాడు అంటుంటే వాళ్ళ అమ్మమ్మ లేక నానమ్మ ఆ మాటలు తట్టుకోలేకపోతుంది. She was getting very irritated. ఆమెకి చాలా కోపంగా ఉంది. And everybody are telling, because child is beautiful, so all are telling it beautiful. ఓ ఈ బిడ్డ చాలా సొగసుగా ఉంది, చాలా చక్కగా ఉంది, ముద్దుగా ఉంది అంటున్నారు. Finally the grandmother lost all the patience. ఇక ఆమెకు ఓపిక నశించింది ఆ ముసలమ్మకి. She suddenly got up, అవ్వ పైకి లేచింది, went to the kitchen, వంటగదికి వెళ్ళింది, brought such a long red chili, ఒక మిరపకాయ పట్టుకొచ్చింది పొడవుగా ఉన్నది. and then she did 3 times above the cradle like this. ఆ ఎర్ర మిరపకాయ తెచ్చి ఉయ్యాల చుట్టూ 3 సార్లు తిప్పింది. Walked back to the kitchen, తిరిగి మళ్ళీ వంటగదికి వెళ్ళింది. put the chili into the fire. అది తీసి నిప్పులో వేసింది. పటపటపట sound came. పటపట శబ్దం వస్తూ అది పగిలిపోయింది. Then she came and sat. అప్పుడు వచ్చానది happy. అప్పుడు ఊపిరి పీల్చుకుందేమే. We asked what is that? ఏమిటి అది? He said everybody are telling child is beautiful. ప్రతి వాళ్ళు బాగుంది అంటే. I said so what? ఏం చేయాలి ఇక నేను? దృష్టి దోషం. దిష్టి తగులుద్దని, దిష్టి దోషం వస్తుందని ఆ పని చేసింది. So I said you put the chili to the fire, that is gone. ఈ మిరపకాయ నిప్పులో వేస్తే అయిపోయినట్టేనా? Now this happened in a Christian family. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ తంతులు జరుగుతున్నాయి. Secretly let me tell you, in a brethren family. రహస్యమైన పాపాలు ఇలాగ ఉన్నాయి. And if I say in a elder's house, పెద్దల గృహాలను చూస్తే, beloved, the deeds of darkness are done away. చీకటి చర్యలతో నిండి ఉన్న కుటుంబాలు లేక. We don't depend on the chili and the lime, we depend on the grace of the Lord. ఈ మిరపకాయల మీద కాదు మనం దోషాలు పోగొట్టుకునేది. Away with all those practices. అవన్నీ కూడా చీకటి చర్యలు. Do away with all those practices. వాటిని మనం దూరం చేసేయాలి. Let us live by faith. విశ్వాసం ద్వారా జీవించాలి. Our God is a powerful God. మన దేవుడు సాధ్యముగా చేయగలే దేవుడు. He doesn't need the chili and the lemon to save you. ఆయన మిరపకాయల సహాయంతో మనకు మేలు చేసేవాడు కాదు. Any such practices. అలాంటి చేసేటువంటి పనులు in our marriages, వివాహాల్లో, in our funerals, మన యొక్క అంత్యక్రియల, in other social get-togethers in our home, అలాగే సామాజిక సభలలో let us not have the heathen practices. అన్య ప్రవర్తన కలిగి ఉంటున్నాం కొన్నిసార్లు. Let us prove to the world we are the children of light. మనం వెలుగు సంబంధంగా లోకంలో మనల్ని మనం రుజువు చేసుకోవాలి. We must do that. అది మనం చేసి తీరాలి. That is what God is intending from us. అది ప్రభు మన నుండి ఎదురు చూస్తున్నది అదే. Come to number 5. 5వ సంగతి, chapter 5 and verse 15. 5వ అధ్యాయం 15వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. Walk circumspectly as wise, not as unwise. మనము అజ్ఞానం వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. Walk in the wisdom. ఆ జ్ఞానంతో ప్రవర్తించాలి. Not as fools.
వెర్రివారిగా కాదు. Our present walk. మన వర్తమాన ప్రవర్తన. To become a Christian, it doesn't mean that you become a fool before everybody's eyes. విశ్వాసి అనగానే ప్రతి ఇంటి ముందు మనం వెర్రివాళ్ళుగా కనబడడం కాదు. The Lord Jesus Christ said, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, be wise like the serpent and innocent like the dove. పాముల్లాగా వివేకంగా ఉండండి, పావురాల్లాగా నిష్కపటంగా ఉండండి. Wisdom and innocence are brought together there. ఇక్కడ జ్ఞానము లేకపోతే వెర్రితనము రెండు పక్కపక్కనే ఉన్నాయి. Don't become innocent like the serpent and wise like the dove. అక్కడ పావురాలో నిష్కపటంగాను పాములో వివేకంగా ఉండాలని చెప్పబడింది. It is the other way. మరో రీతిగా The చెప్పండి, wisdom of the serpent, పాము యొక్క వివేకం, that means be wise in this world, don't be fools. చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది, మనం వెర్రివారిగా ఉండకూడదు. At the same time, be innocent as the doves. అదే సమయంలో మనము పావురాల్లాగా నిష్కపటంగా కూడా ప్రవర్తించాలి. Beloved, God has called us not because of our wisdom. మన జ్ఞానాన్ని బట్టి ప్రభు మనల్ని పిలవలేదు. 1 Corinthians chapter 1 and verse 26 says, 1:21 మొదటి కొరింథీలో మనం చూస్తాం, you see your calling, brethren, that not many wise according to the flesh. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను ఆయన పిలవలేదు. Not wise according to the flesh. జ్ఞానులైనను ఆయన పిలవలేదు, శరీరయు పిలవలేదు. Yet we are supposed to walk in wisdom. మనము జ్ఞానంతో ప్రవర్తించాలి. And the Bible says, బైబిల్ అంటున్నది, the fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. Do you want wisdom? జ్ఞానము మనకు అవసరం. Fear the Lord. అయితే భయపడాలి. And further in the epistles we read like this, ఎఫెసు రాసిన పత్రికలో మనం ఇలా చదువుతాం, if anyone lacks wisdom, let him ask of the Lord. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నదా, ప్రభువుని అడగాలనుంది. Let him ask of the Lord. ప్రభువుని అడగాలి, He will give him wisdom. ఆయన ఇస్తాడు. Walk in wisdom, not as fools. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, వెర్రివారిగా కాదు. Yes, our present walk. మన వర్తమాన ప్రవర్తన. We saw the 3 levels of walk. 3 స్థాయి ప్రవర్తనలు. Our former walk, our preordained walk. ముందుగా సిద్ధపర సత్క్రియలు అనే ప్రవర్తన, Our former walk. మునుపటి ప్రవర్తన, And our present walk. వర్తమాన ప్రవర్తన. What is our present walk? వర్తమాన ప్రవర్తన ఏమిటి? Understanding the preordained walk and walk according to it. ముందుగానే సిద్ధపరిచి సత్క్రియల ప్రవర్తన ఎరిగిన వారమై ఆ ప్రకారం That ప్రవర్తించడం. is the true Christian walk. అది నిజమైన విశ్వాసి ప్రవర్తన. And that Paul says in Ephesians 4:1. ఆ ప్రవర్తననే పౌలు ఎఫెసీ 4వ అధ్యాయంలో ప్రస్తావించాడు. Walk worthy of the calling with which you are called. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించండి. Let our calling and our walk go together. పిలుపు ప్రవర్తన కలిసి వెళ్ళేలా ఉండాలి. Let it match with one another. ఒకదానికి ఒకటి సమసంబంధ సామ్యం ఉండాలి. And let us understand what is the way that God has ordained for us and walk in it. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల ప్రకారం భూమి మీద ప్రవర్తించాలి. May God bless you. ప్రభు ఈ లేఖనాలు దీవించుగాక. Thank you, God. May His name be glorified. దేవుని నామం మహింపరచబడుగాక.